లోనికి రాకపోతే, ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు సద్వినియోగపరచుకోకపోతే, యోబు 8:8 మనం నిన్నటి వారం, రేపు నీది నాది మనది కాదు. మొదటి ప్రభు దినం మనకు ఆయుష్ పొడిగించి ఆశీర్వచన పాత్రకు తీసుకొచ్చి ఆయన ఆశీర్వాదానికి పాత్రలుగా చేయటానికి నీ హృదయం అనే వాకిటి దగ్గర ఆ దినాన నయోమి ఏ రీతిగా రూతు హృదయం యొద్ద, ఓర్పా నయోమి యొద్ద నిలబడి అడిగిందో, ఇదే నన్ను పరలోకపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ హృదయం అనే వాకిటి దగ్గర నిలబడి అడుగుతున్నాడు. ఏ విషయాలు ఆలోచిస్తున్నావు? నా ఆలోచన అంతా నష్టం, దేవుని ఆలోచన శ్రేష్టం. కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూడు. దేవుని సేవకునిగా నీ ఆత్మను కాయచు, దేవునికి లెక్క చెప్పవలసిన వానిగా 2 చేతులు జోడించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకొని క్షమాపణ కోరుతున్న దానికి ఉద్దేశం ఏమిటయ్యా అంటే, నీ పిల్లల పిల్లల పిల్లలు సదాకాలము ఆయన భోజనపు బల్ల యొద్ద ఆశీర్వాదకరంగా ఉండాలని. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దొర్లిపోతూ ఉంటే కాలయాపన చేస్తూ ఉంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.